వరంగల్ జిల్లా నర్సంపేటలోని పలు సీడ్స్ అండ్ ఫర్టిలైజర్స్ దుకాణాలపై జిల్లా కలెక్టర్ పోలీస్ అధికారుల ఆదేశాలతో వ్యవసాయ శాఖ పోలీస్ రెవెన్యూ అధికారులు సోదాలు నిర్వహించారు. సీడ్స్ స్టాక్ రిజిస్టర్లు బిల్లులు పరిశీలించారు. నకిలీ విత్తనాలు అమ్మినా రైతులను ఇబ్బందికి గురిచేసిన షాప్ యజమానులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని సిఐ రమణమూర్తి చెప్పారు. వానాకాలం సీజన్ ప్రారంభం జరుగుతున్న సందర్భంగా మనకు ఇప్పుడు రైతులందరూ పత్తి విత్తనాల కోసం షాపు దగ్గరికి రావడం జరుగుతుంది. అందుకు దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల అనుసారం పోలీసు, అగ్రికల్చర్ మరియు రెవెన్యూ శాఖలతో కలిపి అన్ని షాప్స్, సీడ్ అవుట్లెట్స్ అన్ని విజిట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ బ్లాక్ మార్కెట్ కానీ లేకుంటే ఇది వేరే స్పూరియస్ సీడ్ కానీ ఎటువంటి నకిలీ విత్తనాలు కానీ రైతులకు అంటగట్టకుండా చూసే ప్రయత్నంలో భాగంగా అన్ని షాప్స్ విజిట్ చేయడం రెగ్యులర్గా చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా వాళ్ళు ఇచ్చే బిల్స్తో పాటు స్టాక్ రిజిస్టరు, ఉన్న స్టాక్ అవైలబిలిటీ. నర్సంపేట పట్టణం లోపల ఈ నకిలీ విత్తనాలు కానీ అదేవిధంగా ప్రాపర్ ఇమ్యూనిటీ లేకుండా అమ్మే విత్తనాలను అరికట్టడానికి మా గౌరవ సిపి గారి ఆదేశాలతో, మా డీసీపీ గారి పర్యవేక్షణలో, డీసీపీ గారి సూచనల మేరకు ఈరోజు మేము అన్ని షాపులు కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. దీనిలో అన్ని కూడా వాళ్ళు ప్రాపర్గా స్టాక్ పాయింట్ మెయింటైన్ చేస్తున్నారా, స్టాక్ రిజిస్టర్ మెయింటైన్ చేస్తున్నారా, ప్రాపర్గా రైతులకు బిల్స్ ఇస్తున్నారా లేదా కృత్రిమంగా కొరతను సృష్టిస్తున్నారా, రైతులకు నష్టం చేయాలనే ఉద్దేశంతో ఎక్కువ రేటు అమ్మి దానివల్ల అక్రమంగా సంపాదించాలని కానీ, లేకుంటే నకిలీ విత్తనాలను ప్రాపర్గా కంపెనీ నుండి కాకుండా ధృవీకరణ లేని విత్తనాలకు అమ్ముతున్న విషయంలో వెరిఫై చేయడానికి మీ వల్ల అన్ని షాపులు కూడా చెక్ చేయడం జరుగుతుంది.